అందరికీ నమస్కారం. నా పేరు శ్యామ్. తిరుమలలో గత 15 సంవత్సరాలుగా పలు మీడియా సంస్థల్లో రిపోర్టర్గా పనిచేస్తున్నాను. రిపోర్టర్ విధుల నిర్వహణలో భాగంగా చంద్రగ్రహణం కావచ్చు, సూర్యగ్రహణం కావచ్చు, తిరుమల శ్రీవారి ఆలయం ముందు మహాద్వారాలు మూసిన తర్వాత మహాద్వారాల ముందున్న ఒక ఇత్తడి గేటు ముందు మీడియా మిత్రులందరూ, నేను ఒక్కడే కాదు, నాతో పాటు కలిసి పనిచేసే పలు సంస్థల ప్రతినిధులందరూ కూడా ఆ గేటు ముందు విధి నిర్వహణలో భాగంగా ఫోటోలు తీసుకోవడం అనేది సహజంగా వస్తుంది. ఇందులో టీటీడీ నిబంధనలను ఎక్కడ విరుద్ధంగా మేము వ్యవహరించిన దాఖలాలు లేవు. విధి నిర్వహణలో భాగంగా మాత్రమే నిర్వహించాము. అయితే తాజాగా జరిగిన చంద్రగ్రహణం రోజు ఆ క్రమంలోనే నేను ఆ ఇత్తడి గేటు వద్దున్న బీగాలను పట్టుకొని నా బండి బీగాలతో తీసుకున్న ఒక ఫోటోని ఒక రాజకీయ పార్టీ దాన్ని రాజకీయంగా నాతో పాటు నేను పనిచేసే సంస్థను కూడా వివాదంలో లాగుతూ రాజకీయ ప్రముఖుల పేర్లు ప్రస్తావిస్తూ నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ నేను పనిచేసే సంస్థను కూడా వివాదంలోకి తీసుకురావడం అనేది చాలా శోచనీయం, బాధాకరం. దీనికి సంబంధించి నేను రాత్రే వివరణ ఇవ్వడం జరిగింది. ఏం జరిగింది అనే విషయం మీద అనవసరంగా ఇప్పుడు దాన్ని మరింత వివాదంగా చేస్తున్నారు. ఇది ఏమాత్రం సమంజసం కాదు. నేను శ్రీవారికి పరమ భక్తుడను. నా ఫేస్బుక్ ప్రొఫైల్ కానీ ఇన్స్టా ప్రొఫైల్ కానీ చూస్తే స్వామివారి కైంకర్యాల్లో, స్వామివారి సేవల్లో నేను ఎలా పాల్గొంటాననేది కూడా అందరికీ తెలుస్తుంది. సంవత్సరానికి ఒకసారి మహాంగ ప్రదక్షిణ చేసే స్వామివారి సేవలో తరించే వ్యక్తిని నేను. అలాంటి నేను స్వామివారి ఆలయ నిబంధనలకు విరుద్ధంగా పనిచేశానంటూ నా సంస్థను అడ్డుపెట్టుకొని నా సంస్థ మీద టార్గెట్ చేస్తూ ఇవాళ సోషల్ మీడియాలో కావచ్చు కొందరు వ్యాఖ్యలు చేయడం చాలా బాధిస్తుంది. దీన్ని విరమించుకొని నేనే కాదు, నాతో పాటు పనిచేసే వాళ్ళందరూ తీసుకునే ఈ ఫోటోలను రాజకీయం చేయడం కరెక్ట్ కాదని కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.